వీటి వలన ఈ లోకం విడిచేంత వరకే కానీ వీటి వలన నీకు ఎలాంటి ప్రయోజనము. రెండవది, పరలోకం చేరాలని పడే శ్రమలు. ఆమేన్. పరలోక సంబంధమైన శ్రమ ఇవి దేవుని బిడ్డలకు మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీకు శ్రమలు వస్తాయి. నువ్వు పవిత్రంగా జీవించాలంటే నీకు శ్రమలు వస్తాయి. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు వస్తాయి. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఈ శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చూడండి వాక్యంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం వారి యావత్ బాధలో ఆయన బాధన. అంటే నీకు బాధ వస్తే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ బాధతో పాటు ఆయన కూడా బాధ అనుభవిస్తాడు. సరే, దేవుని బిడ్డలకు వచ్చే ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో దేవుడు వారితో పాటు బాధలో పాలు పంచుకుంటాడు. చూసారా? అంటే దేవుని పిల్లలకు వచ్చే శ్రమల్లో ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు. కాబట్టి శ్రమలు వారిని ఏమీ చేయలేదు. అందుకనుక పరలోకాన్ని సంపాదించుకోవటానికి ఎన్ని శ్రమలైన మనం ఈ లోకములో పొందుదుముగాక. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు గారు చెప్తాం. ఎలా వస్తుందమ్మా దేవుని రాజ్యం? అనేక శ్రమలు అనుభవించాలి. మరి నేను శ్రమలు అనుభవిస్తే ఎట్లయ్యా? నీతో పాటు శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి పరలోక సంబంధమైన శ్రమలు నీకు నాకు ఖచ్చితంగా వస్తాయి. అయితే ప్రభు వచ్చి ఆ శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. లోక సంబంధమైన శ్రమలు అవి ఎన్నదగినవి, అవి అసలు లెక్కలో వేసుకో. కానీ పరలోక సంబంధమైన శ్రమలు బహు కఠినతరంగా ఉంటాయి. అయినా వాటిని మనం తప్పనిసరిగా అనుభవించాలి ఈ లోకంలో. అప్పుడే మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము. ఆమేన్. కాబట్టి సిలువ ఎత్తుకోవడం అంటే అర్థమేంటో తెలుసా? శ్రమలను మనము భరించాలి, శ్రమలకు మనము సిద్ధపడాలి, శ్రమలు పొందడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఇహలోక సంబంధమైన శ్రమలు, పరలోక సంబంధమైన శ్రమలు, ఈ రెండు రకాల శ్రమలు కొంతమందికి ఉంటాయి. అయితే పరలోక సంబంధమైన శ్రమల కొరకు భయపడమాక. ప్రభు మన పక్షా నుండి ఆ శ్రమల్లో మనకు జయము ఇస్తాడు. నెట్టుకు మనము మన యొక్క సిలువను ఎత్తుకొని ఈ లోకములో మన విశ్వాస యాత్రను కొనసాగించాలి. ప్రభు చెప్పాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది భక్తులు తమ సిలువను ఎత్తుకొని వెంబడించారు దేవుణ్ణి. ఒక్కొక్కరిని మనం చూస్తే చూడండి, మొదటగా యేసేపును చూద్దాం. యేసేపు యొక్క జీవితంలో చూస్తే యేసేపు సిలువను ఎత్తుకున్నాడు. ఎన్ని శ్రమలు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం. ఆకలిని పట్టుకొని గుంతలో పడద్రోశారు. యేసేపు 11 మంది కంటే డిఫరెంట్గా ఉన్నాడు. అంటే ప్రత్యేకముగా చెప్పండి, ప్రత్యేక.
మొత్తం ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. 12 మందిలో 11 మందిది ఒక దారి. ఏం దారి అమ్మా? మాయదారి. అన్ని అబద్ధాలు, సాయంకాలానికి తండ్రికి అబద్ధాలు చెప్పడం, రకరకాలుగా తప్పులు చేసేవాళ్ళు అంటారు. కానీ యేసేపు ఏం చేసేవాడు తెలుసా? భద్రంగా ఉండి వాళ్ళ తప్పులు తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. తండ్రికి చెప్పేవాడు. బయట ఏంటి మీరు? ఎప్పుడైతే యేసేపు జీవితంలో నీతిగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడో సిలువను చెప్పాలి ఎత్తుకొని శ్రమలను అనుమతించి, యేసేపు వచ్చట సాయంకాలానికి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు, ఫలానోడు ఆ తప్పు చేశాడు, ఫలాని వాడు ఈ తప్పు చేశాడు, ఫలాని వాడు ఈ తప్పు చేశాడని వాళ్ళందరినీ గురించి లిస్టు ఇచ్చేవాడు. ఎందుకు నువ్వు వెళ్తావు బయటికి? సాయంకాలానికి లిస్ట్ ఇచ్చేవాడు. అందుకే యేసేపును తండ్రి ప్రేమించాడు. ఆమె చూడండి, ఆదికాండంలో ఆ మాట చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం ప్రారంభములోనే యాకోబు మరియు యేసేపు 37వ అధ్యాయం 2వ వచనం నుండి యాకోబు వంశావళి ఇదే. యేసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వాళ్ళ తండ్రి యొద్దకు. ఇలా 11 మంది అనుకున్నాడు, ఈడు కూడా మాతో కలిస్తే బాగుండు కదా, వీడొక్కడు వేరుగా ఉంటాడని యేసేపు మీద వాళ్ళందరికీ కక్ష. ఇప్పుడు వినండి, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతుంటే లోకంలో అనేక మందికి నీ మీద కక్ష. నువ్వు కూడా వాడితో కలిస్తే ఏమి ప్రమాదము? నీవు ప్రత్యేకంగా ఉండడము సంతోషించదగిన విషయమే, కానీ లోకం అలా సంతోషించనే సంతోషించు. తెలుసా? పరిశుద్ధంగా ఉంటున్నటువంటి యేసేపును బట్టి వాళ్ళు కక్ష పెంచుకున్నారు. యేసేపు ఎవరు? సొంత సహోదరుడు, సొంత సహోదరుడు, తమ్ముడు. చూసారా? ఎప్పుడైతే యేసేపు వీళ్ళ యొక్క చెడు సమాచారం అంతా తండ్రికి చెప్తున్నాడో, తండ్రి ఏమో యేసేపును ప్రేమించాడు, సహోదరుడు ఏమో యేసేపును ద్వేషించాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే లోకం ఒప్పుకోదండి, నిన్ను కూడా గుంటలోకి లాగడానికి ప్రయత్నం చేస్తా. అందుకు నీ మీద అసూయ పెంచుకుంటా. అప్పుడు మనం ఏం చేయాలి? లోకము వైపు మనము చూడకూడదు. చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు చూడాలి. అదే వాక్యం ఉంది కదా మనకు, యేసు వైపు చూచుచు ఈ విశ్వాస పరుగు పందెములు ఓపికతో. వాడు ఇట్లన్నాడు, వీడు ఇట్లన్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు సరిగా ఉన్నావా లేదనేది ఒక్కటి చూసుకో. అద్భుతం. మనుషుల సాక్ష్యం మనకు పనికి, మనుషుల యొక్క మెప్పు మనకొద్దు, దేవుని మెప్పు కావాలి. యేసేపు సాయంకాలానికి వచ్చి తండ్రి దగ్గర చేరి, నానా ఫలానన్న ఇలా చేశాడు, ఫలానన్న ఇలా చేశాడు అంత వారి చెడు సమాచారం తండ్రికి ఏం చేసేవాడు? చెప్పాడు. ఇప్పుడు నేనంటాను, మిగిలిన సహోదరులందరూ ఈ సమాచారం చెప్పినప్పుడు విని రేపు అసలు తప్పే చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. అసలు యేసేపు చెప్పడానికి అవకాశం ఉండిద్దా? ఉండదు. అలా లేదు. వీన్ని కూడా మనలో ఎలా కలుపుకుందామా అని ప్రయత్నము చేస్తాం. ఒకరోజు యేసేపు పిలిచి, అయ్యా రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏంటో తెలుసా? మీరు నేను అందరం పొలం కోస్తూ ఉన్నాం, పొలాన్ని పైరుకు వస్తున్నాం, పొలంలో పైరుకు వస్తున్నాం. మనమందరం పనులు కట్టాం,
నీ 11 పనులు వచ్చి నా పనకు నమస్కారము చేస్తావు. ఇప్పుడు ఎలా ఉంది వీళ్ళకి? ఉండు మీద చెప్పండి కారం జల్లినట్లుగా. అయితే మేము 11 మందిని నీకు నమస్కారం చేద్దాం అనుకుంటున్నావా అని ఇంకా కక్ష. ఏసేపు అబద్ధం చెప్పాలి. ఏసేపుకు దేవుడు ముందుగానే తన చిత్తాన్ని బయలుపరిచాడు. అలా కల వచ్చినప్పుడు, అరే నువ్వు మా తమ్ముడివే కదా, సరేలేదు నీకు మేము నమస్కారం పెట్టినా దండగలేదు, చెప్పండి నువ్వు మాకు పెట్టినా పెద్ద నష్టమేమి లేదా అనొచ్చుగా. శరీరం అలా అనలేవడా, కక్ష పెంచుకున్నారంట. చూసారా అమ్మా? ఇప్పుడు నీ తోడుకోడలు ఉంది, ఉదయం లేవగానే నువ్వు గుడ్ మార్నింగ్ అని ఆమెకు చెప్తే నష్టం లేదు. ఆమె నీకు గుడ్ మార్నింగ్ చెబితే చెప్పండి నేను ఎందుకు చెబుతా దానికి అది రాదు, నాకు ఇది వచ్చు, ఈ లెక్కలు వేసుకుంటాం. యేసేపును చూడగానే ఆ భావము చెప్పినప్పుడు, సరే నువ్వు మా సహోదరుడివి, మేము నీకు నమస్కారం పెట్టినా నష్టం లేదు, నువ్వు మాకు పెట్టినా అనుకోవచ్చు. అలా అనుకోవాలా, ఇంకా కక్ష తెచ్చుకో. అమ్మా మన కుటుంబంలో గొడవ రాకుండా ఉండాలంటే నీకు స్తోత్రం చెప్పను. ఉదయం లేవగానే నీకు జ్ఞాపకం, ఉదయం రాగానే దేవునితో మాట్లాడా తర్వాత నీ ఇంటిలో ఉన్న వారందరికీ వందనాలు చెప్పాలి. చప్పట్లు కొట్టి అత్తమ్మా చెప్పండి, అత్తమ్మా నీ అత్త నిన్ను చూసి మురిసిపోతుంది. నీ తోడి కోడలకు నువ్వేం చెప్పాలి? అందుకని వాక్యములు ఉంది, ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? వందనాలు చెబుతున్నారు. అత్తకు కోడలకు బంధం బలపడాలంటే ఇది మంచిది. యేసేపును అసూయ పెంచుకొని ఒకరోజు పొలంలో వాళ్ళు ఉన్నారు, యేసేపు వస్తున్నాడు. యేసేపు వచ్చేటప్పుడు చూసి అనుకున్నారంట, ఇదిగో ఈడు కలలు కనేవాడు వస్తున్నాడు. ఆమేన్. ప్రియులారా, యేసయ్యలో నువ్వు నేను కలలు కనే వారముగానే ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? మాకెందుకు వస్తుంది అనకూడదు, యేసయ్య మాకు అన్ని చేస్తాడులే అనే కలను. యేసయ్య మాకు ఏమైనా సహాయం చేయగలడన్న కలగనే వ్యక్తిగా ఉండాలి. యేసేపులాగా వాళ్ళకు వచ్చింది వాళ్ళకు వచ్చింది మాకెందుకు వస్తుంది. ఈ ఏడుపు గోల మాటలు దేవుని బిడ్డల జీవితాల్లో ఉండనే ఉండదు. చూసారా? యేసేపు వస్తుంటే వాళ్ళు చూసి అనుకున్నారంట, వీడిని చంపి ఒక మేకపిల్ల రక్తములో వీడి అంగీని ముంచి తండ్రికి చెప్పేద్దాం, వీడి కలలు ఏమవునో. ఏంటి అంటే వీడి కలలు అని అనుకున్నారు. యేసేపు రాగానే పట్టుకొని గోతిలో వేసి, ఆ తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే లోపు ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు, ఇస్మాయిల్. అరే వీటిని ఇట్లా గోతులు వేస్తే ఏమొస్తుంది? వాళ్ళకి అమ్ముకుందా, అమ్ముకొని డబ్బు తీసుకుందా అని అనుకొని గోతిలో నుండి యేసేపును బయటికి తెచ్చి అమ్మేశారండి. అమ్మేసుకొని యేసేపు యొక్క అంగీ తీసుకొని ఒక మేక పిల్లను చంపే దాని రక్తాన్ని అంగీకి అంటించి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పారు, ఇదిగో నీ కొడుకు చనిపోయాడు. అక్కడన్నా మన సహోదరుడయ్యా, మా సహోదరుడు చనిపోయాడని అల్లా, ఇది నీ కొడుకుదో కాదో చూసుకో. చదువు మా భాగము. ఆ రక్తపు మరకల అంగీ మీద చూసి నిశ్చయముగా ఇది నా కుమారునిదే, దుష్ట మృగాలు వారిని తినివేశాయి అనుకున్నాడు. చూసారా అమ్మా? ఎవరి పని చేసింది? సొంత సహోదరుడు. ఎందుకు చేశారో చెప్పాలి. యేసేపు తప్పు చేసినాడని, యేసేపులో లోపముండి కాదు. మరి ఎందుకు? యేసేపు నీతిగా ఉన్నాడు కాబట్టి యేసేపుకు శ్రమలు మొదలు అయ్యాయి. నువ్వు నేను ఈ లోకంలో నీతిగా బ్రతికితేనే శోధనలు శ్రమలు వస్తాయి. అందుకనే వాక్యంలో ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమంట.
ఏంటంట? తర్వాత మాట ఏంటో తెలుసా? అయితే దేవుడు వాటన్నిటి నుండి తప్పించును. చప్పటి కొట్టి ప్రభువుని నీతిమంతుడికి ఏమొస్తాయి? అనేకమైన ఆపదలు వస్తాయి. అయితే వాక్యం ఏం చెబుతుంది? అయితే దేవుడు వాటన్నిటిలో నుండి ఆయనను తప్పించు. అద్భుతం. కాబట్టి నీతిగా బ్రతకడానికి తీర్మానం చేసుకోగానే యేసేపు జీవితంలో ఇంటి నుండే శ్రమలు వస్తాయి, ఇంటి నుండే శోధనలు వస్తాయి, ఇంటి నుండే శ్రమలు ప్రారంభమవుతాయి. యేసేపు సిలువను ఎత్తుకున్నా. ఇక మనకు తెలుసు రెండో శోధన చూద్దాం. రెండో శ్రమ యేసేపు జీవితంలో 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకుడు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని. ఇప్పుడు చెప్పండి, 20 తులముల వెండి తీసుకుపోయి ఆ వెండిని తండ్రికి ఇచ్చారా? చెప్పాలి. తండ్రికి ఇవ్వాలా? తండ్రికి చెప్పాలా? చూడండి, ఆ వెండి ఆశ వారిని యేసేపు దగ్గర మోకరిల్లేలా చేసింది. ఆమె అమ్మి వేశారు యేసేపు. అంతటితో యేసేపు పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. యేసేపును కొనుక్కొని వెళ్ళిన వ్యక్తి ఇంకొంచెం లాభం తీసుకొని ఇంకొకరికి అన్నాడు. చూసారా? ఇంకొకరికి అన్నాడు. పోతీఫరు అనే ఆయనకి అమ్మేసి వీళ్ళు 20 వెండి నాణ్యాలకు అమ్మితే ఆయన ఎందుకు అమ్మాడు? అమ్ముకున్నాడు. యేసేపు ఒక అంగడి వస్తువులాగా మారిపోయాడు. చెప్పాలి, యేసేపు ఒక వస్తువులాగా అయిపోయాడు. అయినా యేసేపులో దేవుని మీద తిరుగుబాటు రాదు. దేవా ఎందుకు ఇలా చేసావయ్యా అని అనలా. నువ్వు కలను నాకు చూపించబట్టి నా సహోదరులకు చెప్పానయ్యా, నాకెందుకు ఇలా జరిగిందనే మాట దేవుని ప్రశ్న వేయాల. చూడండి, ఆ పోతీఫరు ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆమె బైబిల్లో రాయబడింది. పోతీఫరు ఇంటిలోకి యేసేపు అడుగు పెట్టగానే మా ఇళ్ళంతా చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, మరి నీ ఇళ్ళంతా ఎందుకు ఆశీర్వాదం లేదు? యేసేపు అడుగు పెడితే పోతీఫరు ఇల్లే ఆశీర్వదించబడితే మరి మనం అడుగు పెడితే మన ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడడం? ఆలోచించండి. మన అడుగులో తేడా ఉంది. యేసేపు అడుగులో తేడా లేదు. వాక్యంలో రాయబడింది, యేసేపు ఆ ఇంటిలో ఉన్నదంతా దీవెనయ్యే సరికట యేసేపు ద్వారా పోతీఫరు అంట అన్నం తినడం తప్ప ఇంకా ఏమి ఆ ఇంట్లో విషయాలు పట్టించుకునేవాడు. యేసేపులే అమ్మా ఈ రాత్రి నేర్చుకో. ఎన్ని శ్రమలు వచ్చినా నీతిగా ఉండడం నేర్చుకో. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడుతుంది. చప్పట్లు కొట్టి నీలో నీతి ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము ఏమవుతుంది? దీవెనకరంగా మారు. యేసేపు ఆ ఇంటిలో దీవెనకరంగా మారు. సైతాను ఊరుకుంటుందా? మా అంతటితో వదిలివేయాలి. సిలువను ఎత్తుకున్నాడు, ఇంటి నుండి ద్వేషించబడ్డా. అక్కడ కూడా సాతాను విడిచిపెట్టల. పోతీఫరు ఆ ఇంటిలో నుండే మరలా యేసేపుకు శోధన వచ్చింది. శోధనలో కూడా ఒక మాట అంటాడు, బాగా ఇష్టం నాకు ఆ మాట. నేను ఇంత ఘోరమైన పాపం చేసి దేవుని దృష్టికి నేను ఎలా తప్పించుకుంటా? చదువు మా మాట. నేను ఎంత కాబట్టి నేను ఎట్లు ఎంత
వచ్చేసి అంటే దేవుడు ఉన్నాడని చెప్పాలి, నమ్ముతున్నాడు. మా గుంటలో పడ్డ దేవుడున్నాడని నమ్ముతాం. గుంట నుండి బయటికి తీయబడి అమ్మబడిన దేవుడున్నాడని చెప్పాలి, నమ్ముతాం. అక్కడ అన్ని వేయబడి శోధనలు వచ్చినా కూడా దేవుడున్నాడని మనం కూడా ఈ స్థాయిలో కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారుగా ఉండకూడదు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. చూడండి, మీరు ఇలా పాపం చేస్తే అమ్మా దేవుని దృష్టిలో నా పరిస్థితి ఏంటి? ఇంకొకళ్ళు అయితే దేవుడే ఆడు ఉంటే నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను? నాతో వాళ్ళందరూ హాయిగా ఇంట్లో ఉంటే నేను నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇదా శిక్ష అని దేవుని మీద తిరుగుబాటు చేశాను. కానీ అక్కడ కూడా ఏమంటున్నాడో తెలుసా? నేను ఇంత ఘోరం చేసి దేవుని దృష్టికి నేను ఎలా తప్పించుకుంటా? అంటే దేవుడు ఉన్నాడని కష్టములో కూడా నమ్ముతున్న భక్తుడు యేసేపు. నువ్వు నేను పరిస్థితులు తారుమారైనా ఏమి నమ్మాలో తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుడు మన వైపు చూస్తూ యేసేపు జీవితంలో అక్కడ కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. పరిస్థితి తారుమారైన దేవుణ్ణి మర్చిపోవాలి. అక్కడ నుండి తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. చెరసాల చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చెరసాల అధిపతికి యేసేపు చదువుమా ఆ తర్వాత మాట చదువు. అతనిని ఆ చెరసాల యొక్క అధిపతికి యేసేపు మీద కటాక్షం అంటే దయ పుట్టించాడు. తెలుసా ఏం పుట్టించాడు? దయ పుట్టించాడు. ఈ రాత్రి ఒక మర్మం చెప్తాను నేను. నువ్వు ఎవరి దగ్గరైనా ఏదైనా పని ఉండి, ఎవరి దగ్గరైనా అధికారైనా, వాళ్ళు ఎవరైనా సరే నీకు పని కావాల్సి ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వెళ్ళు. వారికి నీ ఎడల దేవుడు దయను పుట్టిస్తాడు. అర్థమైందా? ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీ ఎడల వారికి ఏం పుట్టిస్తాడు? దయను పుట్టిస్తాడు. యేసేపు చెరసాల్లోకి వెళ్ళిన చెరసాల అధిపతికి అతని మీద కటాక్షం అంటే జాలి దయ దేవుడే పుట్టించాడు. అందుకని వాక్యంలో ఒక మాట ఏంటో తెలుసా? మనుష్యుల దయ యందును దేవుని దయ యందును మనకు ఉండాలి. మనుషుల దయ ఉండాలి, దేవుని. మనుషుల దయ అట్టొచ్చింది. దేవుని దయను సంపాదించుకొని దేవుని నీవు ప్రతిమాలితే ఆయనే మనుషులకు కూడా నీ ఎడలు ఏం పుట్టిస్తాడు? చదవండి, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 42:12. మరియు అతడు నీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు నీ ఎడల నేను అతనికి ఏం పుట్టిస్తాడమ్మా? రాత్రి చెప్పనా, నీ భర్త నిన్ను హింసిస్తుంటే నువ్వు ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? అతనికి జాలి పుట్టించు ప్రభు అని ఖచ్చితంగా ప్రార్థన చేయి. అతని హృదయంలో నీ ఎడల అతనికి ఏం పుట్టిస్తాడు? యెషయా గ్రంథంలో కూడా మరొక చోట రాయబడింది, మన ఎడల ఆయనకు జాలిని పుట్టిస్తాడు. నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 11:3. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు ఏం కలుగజేశాడు? కటాక్షం అంటే దయను. అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీ పక్షాన అధికారికి దేవుడే దయను పుట్టిస్తాడు. ఈ రాత్రి అమ్మా యేసేపుకు చెరసాలలో ఉంటే ఎవరి ద్వారా దయ వచ్చింది? చెరసాల అధిపతి. ఇప్పుడు చెప్పండి, పోతీఫరు ఇంట్లో ఉంటే పోతీఫరుకు దయ పుట్టించాడు.
చెరసాల్లో కొద్ది చెరసాల అధిపతికి దయను మనకు తెలుసు. ఆ చెరసాల్లోని దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆమేన్, ఆమేన్. చెరసాల్లో ఇద్దరు కలగనడం, ఆ కలభావము చెప్పడం, ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఇతను మర్చిపోవడం. చూసారా, పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు కలలు కదా. అతనికి యేసేపు చెప్పినట్టు జరగగానే బయటికి వెళ్ళి మర్చిపోయాడు. ఈ రాత్రి ఇంకో సత్యం తెలుసుకోండి. నీతో ఎంత మంచిగా ఉన్నా, అమ్మా నీకు ఎంత మంచివాడిగా కనబడినా మానవుడు ఎప్పుడు మర్చిపోతాడు. నేను సంపూర్ణంగా ప్రేమించా. ఆ వ్యక్తి మర్చిపోయాడు. తర్వాత వాక్యములు ఏముందో తెలుసు. 2 ఏళ్ల తర్వాత రాజుకే మరలా కథ వచ్చి, దేవుడు అనుకుంటే నీ కొరకు ఏ రీతిగానైనా ఎవరినైనా వాడుకొని నిన్ను బలపరిచే దేవుడు ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు. యేసేపు ఆ రాజు యొక్క కల భావం చెప్పగానే రాజ్యములో కల యేసేపు ఉన్నతమైన స్థితిలో నియమించబడ్డాడు. చూసారా, ఈ రాత్రి ఇంకో సత్యం ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఖచ్చితంగా నిర్ణయించినప్పుడు దాని కొరకు ఎవరినైనా నీ యొద్దకు నడిపించే, ఎవరి హృదయంలోనైనా కార్యాన్ని జరిగించే దేవుడు. అందుకనే మనం సంపూర్ణంగా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ప్రతి విషయములో ప్రార్థన, 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 ప్రార్థన నిన్ను అత్యధికంగా ఆశీర్వదింప చేస్తాం. చూసారా, యేసేపు కొరకు, చెరసాల్లో ఉన్న యేసేపు కొరకు రాజుగారి దగ్గర నుండే ఆర్డర్ వచ్చింది, నువ్వు బయటికి రా. ఖైదీ యొక్క వస్త్రాలు తీసేశారు, మంచి వస్త్రాలు ధరించారు. అంతేకాదు యేసేపు గురించి కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, 41వ అధ్యాయం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించాను. ఇప్పుడు చెప్పాలి అమ్మా, జాగ్రత్తగా వినండి. మొదట యేసేపు ఎక్కడున్నాడు? పోతీఫరు ఇంటిలో ఎలా ఉన్నాడు? ఇంటి అంతటి మీద అధికారిగా. జాగ్రత్తగా వినండి. రెండోసారి ఎక్కడికి వచ్చాడు? చెరసాలకి. చెరసాలలో ఎలా ఉన్నాడు? చెరసాలంతటికి. అంటే ఎక్కడికి వెళ్ళిన దేవుడు తన బిడ్డను తలగానే ఉంచాడు. అక్కడి నుండి చెరసాల బయటకు వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. దేశమంతటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నా. చదమ్మా. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యేసేపు చేతికి పెట్టాడు. ఉంగరము దేనికి సూచన? గౌరవానికి. ఉంగరం దేనికి సూచన అని ఇప్పుడు ఒక్కొక్కడు 5 ఏళ్ళకు 5 పెడతాడు. మనం చాడికి పోతే 10 ఏళ్ళకు 10 ఉన్నాయి. ఒక ఆయన 10 ఏళ్ళకు పెట్టుకున్నాడండి ఉంగరం. ఎవరో ఉండి ఏందయ్య మొత్తానికి ఇంకా 11 లేదు కానీ ఉంటే పెట్టాడు. ఒక ఉంగరం గౌరవానికి సూచన. సరే, 2 పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, 3 పెట్టుకోలేదు కాదు. అక్కడ ఉంగరము గౌరవానికి సూచన. యేసేపు చెరసాల్లో ఉన్నప్పుడు కానీ, పోతీఫరు ఇంటిలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు ఊహించి ఉండడు ఉంగరం పెడతాను అని. అవునా కాదా? ఎప్పుడు కూడా తన మనసులో అనుకోని. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు ఊహించని ఉన్నతమైన స్థానములోనికి నిన్ను నడిపించే. చప్పట్లు కొట్టి ప్రభువును యేసేపు చేతికి ఉంగరం వచ్చి తర్వాత ఇంకొక కార్యం ఉంది అక్కడ. చదువుమా. సన్నపు నార వస్త్రములను అతనికి తొడిగించి ఆ మెడలో చెప్పాలి బంగారపు కొలుసేశాడు. చెయ్యి తెలుగులో ఏం చెప్తారు, ఇంగ్లీష్లో చెప్పాలి. చెయ్యినేశాడు, బంగారపు చెయ్యి.
ఇలాంటివి వేసుకోకూడదని కొంతమంది బోధ చేస్తారు. నేనైతే చెయ్యను. ఆమె బైబిల్లో ఉన్నది మనం అనుసరించాలి. ఆమె ఇప్పుడు చెయ్యను ఉందా లేదా? ఎవరికేశారు? అనామకుడికి వేశాడా దేవుడు? కాదు. ఎవరికి? తన చిత్త ప్రకారం శ్రమలు ఎదుర్కొంటున్న భక్తునికి మెడలో ఏమేశాడు? నువ్వు ఉంటే వేసుకో, నీకు లేక వేసుకున్నది చూసి ఆడవ మాట బాధ చేయమాక. దాని గురించి చెయ్యి వేసుకోకూడదు, ఉంగరం పెట్టుకోకూడదు. కొంతమందికి అసలు పెట్టుకో, దానికి వచ్చే నష్టం ఏమి. కొంతమందికి ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, పెట్టుకుంటారు. దానివల్ల నీ భక్తి ఏమి తగ్గి అర్థమైందా? కాబట్టి యేసేపు మెడలో చేయనేసి తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. తన రెండవ రథం మీద అతనిని ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర ఉన్న జనులందరికీ ఆజ్ఞాపించాడు రాజు. అంతేకాదండి, అక్కడ రాయబడింది, నేను ఫరోనే గాని నా ఆజ్ఞ లేకుండా ఈ దేశంలో ఏ మనుషుడైనా తన చెయ్యిని గాని తన కాలిని గాని కదిలించడానికి. దేవుడు హెచ్చిస్తే ఒక మనిషిని అలా ఉంటుంది. ఆమె ఆమె దేవుడు హెచ్చిస్తుంటే ఊరందరూ పట్టుకొని లాగిన వాడు కిందకి రాడు. దేవుడే కిందకి తెస్తుంటే ఊరందరూ బట్టి పైకి ఎత్తిన వాడు పైకి వెళ్ళాడు. అర్థమైందా? యేసేపు ఇప్పుడు దేశమంతటి మీద గొప్ప అధికారి. ఇంకా మనకు తెలుసు, తర్వాత 11 మంది వచ్చి యేసేపు దగ్గర సాగిలా. దీనంతటికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసమ్మా? 13 సంవత్సరాలు బట్టి దేవుడు చెప్పింది నెరవేరడానికి. చెప్పండి, ఎంతకాలం? యేసేపుకు 13 ఏళ్ళు. వినండి, అబ్రహాముకు 25 ఏళ్ళు, మోషేకు 40 ఏళ్ళు. మీకు నాకు ఎన్ని ఏళ్ళైనా కావచ్చు. లేక అతి త్వరలోనే దేవుడు చెప్పింది నెరవేర్చడం కూడా జరగవచ్చు. అందుకని ఒక మాట నేర్చుకోవాలి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. చెప్పండి నాతో అందరూ, దేవుడు చెప్పిన. కొంతమంది నోరు తెరవాల, నోరు తెరిచి చెప్పండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అందుకని ఈ రాత్రి నువ్వు అడుగు, ప్రభా యేసేపు ఒక మాట చెప్పావు, వినండి, నెరవేర్చావయ్యా. ఈ రాత్రి నాకు కూడా ఫలాని విషయంలో నాకు మీ చిత్తాన్ని బయలుపరచయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను కూడా దర్శించి తన చిత్తాన్ని నీకు బయలుపరచునుగాక. యేసేపుకు 13 ఏళ్ల తర్వాత ఆయన ఇచ్చిన కల భావాన్ని నెరవేర్చాడు. బైబిల్లో చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఎన్నేళ్ళు? ఇప్పుడు 25వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఏముందో తెలుసా? అబ్రహాము కుమారుని కనినప్పుడు 100 ఏళ్ల వాడు. చూసా అమ్మా, ఎన్నేళ్ళు పట్టింది? 25 ఏళ్ళు పట్టింది. 75 ఏళ్ళప్పుడు చెప్పాడు నీ కొడుకుని ఇస్తానని. 100 ఏళ్ళకి ఇచ్చాడు. ఎన్ని ఏళ్ళు అయింది? 25 సంవత్సరాలు పట్టింది. అక్కడ యేసేపుకు 13 ఏళ్ళు పట్టిందండి. మోషేకు 40 ఏళ్ళు పట్టింది. చూసారా? కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనం అనుకున్న సమయంలో ఆశీర్వదించేవాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో దీనికి సంబంధించి ఒక చక్కని మాట వ్రాయబడి. ప్రసంగి గ్రంథం 8వ
ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన ఏం చేశాడు? నియమించాడు. నియమించాడు అంటే నిర్ణయించాడు. ఏ టైంలో ఏం జరగాలో అది చక్కగా జరుగునట్లు ఆయన ఏం చేశాడు? నియమించాడు. నియమించిన దాకా నువ్వు నేను ఆయన కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టేవారముగా ఉందుముగాక. కనుక తొందరపడకూడదు. మనం అయ్యా 40 దినాలు ఉపవాసం ఉన్నా, ఏందయ్యా ఇంకా ఏం జరగల, 40 దినాలకైనా ఆయన చెయ్యగలడు, 4 దినాలకైనా చెయ్యగలడు. చూసాం మనం యేసేపు బ్రతికింది మొత్తం 120 సంవత్సరాలు. అందులో 17 ఏళ్ళు తండ్రి దగ్గర ఉన్నాడు, 13 ఏళ్ళు శ్రమల పాలయ్యాడు, 30 ఏళ్లకు ప్రధాని అయ్యాడు, 120 ఏళ్ళు బ్రతికాడు. 13 ఏళ్ళు బహుశోధనలు ఎదుర్కొన్నాడు. ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడు. యేసేపు వలె సిలువ శ్రమల్లో మనము కూడా మన సిలువను మోసుకొనొచ్చు ప్రభువును వెంబడించుదుముగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడు ఆశకు ప్రభు మనతో బహుసూటిగా మాట్లాడాడు. ప్రభు యొక్క కృపను బట్టి